హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను టమాటా పచ్చడి పెట్టి చూపిద్దాం అనుకుంటున్నా. ఇద్దరు ముగ్గురు అడిగారండి. నాకు ఒక అమ్మాయి అయితే 2-3 సార్లు కామెంట్లో కూడా రాసింది, టమాటా పచ్చడి చూపించండి అమ్మా అని. అయితే ఇప్పుడు నేను అప్పటి నుంచి ఎండలకి చేయలేదండి. ఇప్పుడు ఎలా చేయాలో నేను ఈరోజు చేసి చూపిస్తానండి. ఇది ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చండి పచ్చడి. టమాటాలు అప్పటికప్పుడు కూడా మనం కావాలన్నప్పుడు 1 కేజీ తెచ్చుకునేది పెట్టుకోవచ్చు. చాలామందికి తెలుసు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు ఇవన్నీ కేజీ కాయలు తీసుకున్నాను, ఇవి కట్ చేసుకోవాలి. దీనికి ఇదిగోండి ఉప్పు, కారం ఇవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం బాండీ పెట్టుకున్న మాడిపోతుంది. 1 స్పూను ఆవాలు వేసానండి, 1/2 స్పూను మెంతులు వేసుకున్నా, 1/2 స్పూను జీలకర్ర వేసానండి. నేను వేస్తానండి ఇట్లాగా. అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే తీసేయండి. కానీ వేసుకోండి, కొంచెమే కదా మనం వేసింది, బాగుంటుందండి. స్మెల్ కూడా బాగుంటుంది. అంతకుముందు వేసేవాళ్ళం కాదండి, ఇప్పుడు వేస్తున్నాము. మంచి స్మెల్ వస్తుంది. ఇది వేపి పక్కన పెట్టుకుంటా. కొంచెం లైట్గా వేయించుకోండి. ఇది చూడండి, ఒక్కరో కలర్ మారితే చాలు. కొంచెం చిటపట సౌండ్ వినపడుతుంది చూడండి. వేస్తున్నానండి. ఇట్లా వేసుకోవచ్చు. కొంచెం ఆరేలోపు నేను ఈ ముక్కలు కోసుకుంటానండి. అయితే కేజీ టమాటాలకండి ఇదండి టీ గ్లాస్ చూడండి, 1 టీ గ్లాస్. ఎప్పుడు నేను ఇది చూపిస్తుంటాను ఏదైనా వంట చేసేటప్పుడు. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు, అంటే 2 గిద్దలు అనుకోండి. మామూలుగా అయితే 2 గ్లాసులు ఉప్పు వేసుకున్నా, అది చూపించడానికి ఇట్లా పెట్టాను. 2 గ్లాసులు కారం, అంటే 2 గిద్దలు. కొలతల్లో అంటే నాకు తెలియదండి చెప్పడం. నేను మామూలుగా కూడా ఇప్పుడు ఇట్లా చెప్పడం కూడా నాకు రాదు. అయితే నేను ఇక మీకోసం చేస్తున్నా, వీడియో చేయడానికి నేను ట్రై చేస్తున్నా, అందుకని కొలతల్లో చెప్పడానికి. ఈ ఉప్పు కారం అనేది చూసి వేసుకుందామండి. మళ్ళీ మీరు కూడా అంతా అయిపోయినాక చూసి కలుపుకోవచ్చు. తాలింపు పెట్టుకునేటప్పుడు అప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. ఇప్పుడు కళ్ళుప్పు వేసాను. ఇది నిల్వే ఎక్కువ రోజులు ఉంటుందండి. నేను పెట్టుకున్న అంతకుముందు మా తోటలో కాసిన కాయలతో పెట్టుకున్న పచ్చడి నాకు ఇంకా బయటే ఉంది. ఇంకా బాగుంది. మధ్యలో మళ్ళీ చూపిస్తానులే మీకు. బయట పెట్టినా కూడా ఏం కాదండి. 3 నెలలు 4 నెలలు అవుతుంది నేను పెట్టుకొని కూడా. అట్టనే బయటే ఉంది. బయట ఉన్న మంచిగా ఉంటుంది. ఇవన్నీ చూపిస్తాను మళ్ళీ. చింతపండు చూడండి, 200 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఇదండి, మీరు చేతితో పట్టుకుంటే ఇట్లాగ అనుకోండి. ఇది 100 గ్రాములు ఉంటుంది, ఇది 200 గ్రాములు చింతపండు, 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దల కారం, కొంచెం కొద్దిగా ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వేసుకోండి. 1 స్పూను 1/2 స్పూన్ అట్లాగా. ఇవన్నీ నేను మళ్ళీ కట్ చేసి చూపిస్తానండి. ఇవండి కోసి పొయ్యి మీద పెట్టాను, మళ్ళీ కుదరదని దాంట్లో వేయటానికి వీడియో చేసేటప్పుడు. ఇది చూడండి, ఈ ముచ్చికలు అంటారు కదా, ఎన్ని వచ్చినాయో చూడండి, ఎంతంత లావున ఉందో. ఇదంతా బాగోదండి వేస్తే పచ్చడికి, అందుకని ఇవన్నీ తీసేస్తాము. అయితే ఇప్పుడు ముక్కలన్నీ వేసాను కదా, నూనె పోద్దాం కొంచెం. ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అట్లా వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ తక్కువ లేని ఏం కాదండి, తాలింపులో వేసుకుంటాం. మళ్ళీ నేను అన్నీ ఏమంటారు ఉజ్జాయింపుగా చేస్తుంటా, హడావుడిగా నేను చేసుకుంటా. ఎవరికన్నా చెప్పేది నాకు కొలతలు చెప్పాలంటే ఏ పచ్చడైనా నాకు రాదండి. నేను చేతితోటే కారం ఉప్పు వేసుకుంటాను, అది కరెక్ట్గా సరిపోయిద్ది. నేను ప్రతి వీడియోలో ఏదన్నా ఇట్లా చేసినప్పుడు మీకు చెప్తానే ఉంటాను. అయితే కొంచెం మా కొలతలతోటి చెప్పండి అమ్మా, మాకు అసలు తెలీదు. నేను పాపం ఎప్పటి నుంచి అడుగుతున్నాను. నేను అంతకుముందు పెట్టుకున్న పచ్చడి తనకి పంపించానండి ఒకసారి. అది తిని చాలా బాగుందమ్మా, మాకు అది రాదు, నేను చేసుకోవాలి, పిల్లలకు పంపించాలి, కొంచెం చేసి చూపించండి. నేను పాపం ఇప్పటి నుంచో అడుగుతున్నారు. నేను కూడా అనుకున్నా, ఎప్పుడన్నా కుదిరినప్పుడు నాకు పచ్చళ్ళు పెట్టడం వచ్చండి, నాకు చాలా పచ్చళ్ళు పెడతాను. కానీ ఇట్లా వీడియోలు చేయాలంటే
ఇక మొక్కలు అవి చూసుకుంటున్నాను కదా, కొంచెం వీటితోటి టైం కుదరటం వల్ల కుదిరినప్పుడు ఒక్కొక్క రకం పెట్టి చూపిద్దాంలే అనుకుంటున్నా. ఇవి వేగుతూ ఉంటాయండి. నేను ఈలోపు మంట హైలోనే పెట్టానండి. మందపాటిది పెట్టుకోవాలి, పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. కొంచెమే కదా అని చిన్నది పెట్టుకోవాకండి, ఎగిరి పడిద్ది, చిందులు పడుతూ ఉంటాయి అంతలేక. నేనైతే దబరా పెడదాం అనుకున్నా, తెల్ల దబరా ఒకటి. సరే నాకు ఈ బాండి కూడా పెద్దదేలని చెప్పి పెట్టుకున్నా. ఈ చిన్నులపాయలు ఒలిసి పెట్టుకుంటా ఇవి వేయించి పక్కన పెట్టుకున్నానండి. పొడి వేసుకోవాలి ఈలోపు. మనం ఇవన్నీ చేసుకునే లోపు ఇది మగ్గిపోద్ది. కొంచెం మధ్యలో చూపిస్తానండి, ఉడుకుతూ ఉంటుంది. నూనె వేసాము, ఆ టమాటాల్లో ఉన్న నీరుతోటి ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ చూపిస్తాం. ఇదండి కొంచెం అణిగింది. ఈ కాయ ఏంటంటే నీరు ఎక్కువ ఉందండి. ఒక్కొక్కసారి కొన్ని కాయల తీరు కూడా ఉంటుందండి, పులుపు లేదు. నేను ఇందాక కోసేటప్పుడు చూశాను, చప్పగా ఒక రకమైన తీపిగా అట్లా ఉంది, పులుపు లేదు అసలు. మా చెట్టు కాయలు పెట్టినప్పుడు మేము ఎన్ని అన్నానండి, మనం పండించుకున్న కాయలతో పచ్చడి పెడితే ఎంత టేస్ట్ ఉందో. వాళ్ళు బాగుందన్నారు, మా నాన్న వస్తే పెడితే కమ్మంగా ఉందమ్మాయి పచ్చడి అన్నాడు. అంత బాగా వచ్చినాయి మనం పండించుకున్న కాయలు, పుల్లగా బాగుంది. ఇదే ఇప్పుడు దీనికి తోలు కోసేటప్పుడే ఊడొచ్చిందండి. ఇదిగండి ఇట్లాగా తోలు ఊడొచ్చింది. ఈ కాయలు ఏంటంటే హైబ్రిడ్ కాయలండి, నాటువి కాదు. అందుకని కొంచెం ఉప్పు కారాలు ఏంటంటే మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ కొలతలు అంటే కరెక్ట్గా చెప్తా అంటే చెప్పలేము. ఇప్పుడు దీనికి పులుపు లేదు కాబట్టి పులుపు తగ్గట్టు మనం చింతపండు వాడాలి. ఆ చింతపండు తగ్గట్టు ఉప్పు కారం పడాలి. కొంతమంది చింతపండు కొంచెం ఎక్కువ వేసుకొని ఉప్పు కారాలు తగ్గించుకుంటారు. కానీ దీనికి ఎంత వేయాలో అంత వేసుకుంటేనే దానికి టేస్ట్ బాగుంటుంది. కొంచెం మంచిగా కొంచెం మగ్గాలి. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే, ఇట్లానే మూత కూడా పెట్టట్లేదండి నేను, ఇంతే మగ్గనిస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు అయినాక ఈ చింతపండు అందులో పెట్టేస్తానండి. అయిపోయింది, అసలు మగ్గింది కొంచెం. ఇంకా ఒక 2 నిమిషాలే. నేను ఇంకా ఆయిల్ ఒలుసుకుంటానే ఉన్నా, ఇక్కడే ఉండి ఇట్లా తిరగేస్తూ ఉన్నా. అంతకుముందు మేము చిన్నప్పుడు మా పెళ్ళి అయిన తర్వాత కూడా ముక్కలు కోసి ఊరబెట్టి ఎండలో పెట్టి పచ్చడి పెట్టుకుంటే 1-2 సంవత్సరాలైనా అంత నిల్వ ఉండేదండి అప్పుడు. తర్వాత మా అమ్మ రోజు ఏం చేసిందంటే, మేము ఊరికి పోయినప్పుడు మా తోటలో కాసినాయో ఏమో నాకు గుర్తులేదు, ఇట్లా పెద్ద దబరాకేసి 3 కేజీల కాయలు ఇట్లా నూనె పోసి వేపుతూ ఉంది. ఇదేంది మా ఇట్లా చేస్తున్నామంటే, ఇప్పుడు అందరూ ఏందిట్టు పెడుతున్నారు, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని పెడుతున్నాను అందమ్మ. సరే ఇంకా ఆ పచ్చడి కూడా బాగా రుచిగా ఉంది. ఇక అప్పటి నుంచి నేను కూడా అంతే చేస్తున్నా. మాకు ఇట్లా బాగా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇది మనం అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీకి, చపాతీకి దేనికైనా వాడుకోవచ్చండి. మేమైతే చట్నీ అసలు చేయము, ఇట్లా పచ్చడి, టమాటా పచ్చడి కానీ ఇంకా ఏదైనా, నాకు ఇది పైన పుదీనా ఉంది, అది ఎప్పుడన్నా పుదీనా పచ్చడి చేస్తున్నా. మునగాకు కూడా పచ్చడి పెట్టాను. అంతకుముందు కొన్ని మన మిద్దె తోటలో ఉన్న ఆకులు, గోంగూరతో పచ్చడి, అటిక మామిడాకుతో పచ్చడి, అట్లా ఏదో ఒకటి చేసి పక్కన పెట్టుకుంటానండి. నాకు సమయానికి కూర చేయలేనప్పుడు కూడా అది ఉపయోగించుకుంటా. ఇప్పుడు చూడండి కొంచెం మగ్గింది కదా, కొంచెం అడుక్కు వచ్చింది. ఇప్పుడు ఈ చింతపండు అంతా ఇందులో వేసి, ఇప్పుడు దాకా హైలో పెట్టానండి, కొంచెం నీరు ఇంకాలి అని చెప్పి. ఇప్పుడు నీరు తగ్గిపోయింది. ఇక నీరు తగ్గుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి, సిమ్లోనే మగ్గాలి. ఇంకా ఎందుకంటే హైలో పెడితే ఉన్న నీరు త్వరగా అయిపోద్ది, అట్లా చేయవాకండి. ఇప్పుడు నీరుగానే ఉన్నప్పుడు మనం ఈ చింతపండు పెట్టేసి సిమ్లో పెట్టి పక్కన ఇంకంతే ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో కలబెట్టాలండి, కొంచెం ఒక్కొక్క నిమిషానికి కలబెట్టుకుంటా మనం ఇంకా మిగతా పనులు చేసుకుందాము. మళ్ళీ చూపిస్తాం. ఇదండి కొంచెం మగ్గి ఆ నీరు అనేది పోయి కొంచెం ఆయిల్ బయటికి కనిపిస్తుందండి.
అప్పుడు మనం ఇంకా చూసారా ఆయిల్ గిన్నెకి అంటుకొని బాండీకి ఇట్లా కలర్ చూసారా ఎంత బాగుందో టెంప్టింగ్గా ఉందా. అయితే ఇంకా కారం కూడా వేయలేము. నేను ప్యాకెట్ కారమే వాడతానండి. ఇదండి పొడి పట్టాను ఇప్పుడే. ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి పట్టాను. వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో కారం పోసేద్దాం. 2 గ్లాసులు పోసాను కదా కారం. సిమ్లోనే ఉందండి. ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే ఉంచా చింతపండు పెట్టిన తర్వాత. ఇంక ఇప్పుడు ఆపేస్తానండి. ముక్క కూడా ఉడికింది. ఆ వేడికి కొంచెం మగ్గిద్ది. ఇంక ఆపేసుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ గట్టిగా అయింది. ఇంక ఆపేస్తున్నా. ఇప్పుడు ఈ పొడి కూడా ఇందులోకి వేసేస్తున్నా. చిన్నులపాయలు కూడా ఆ మిక్సీకి ఒక తిప్పి చూపిస్తానండి. ఇట్లా కొంచెం కచ్చాపచ్చా వేసుకొని దీనిలోకి వేసేస్తున్నానండి. మొత్తం తుడిచేస్తాను. అది కూడా తర్వాత ఉప్పు కూడా పోసేస్తున్నానండి. ఉప్పు కొంచెం తగ్గిస్తాను, కొంచెం తర్వాత చూసేస్తానండి. 2 గ్లాసులు నిండుగా వేసాను కదా, ఇక కొంచెం తగ్గించాను. చూసుకొని తర్వాత వేసుకుందాము. మీరైనా అట్టే చేసుకోండి. మీ ఉప్పు కారాన్ని బట్టి ఒకరు ఎక్కువైనా తక్కువైనా మనం తర్వాత చూసుకుందాము. కొంచెం తగ్గించే వేసుకోండి. కారం అయితే నేను అది కరెక్ట్గా సరిపోయిద్ది అనుకొని వేసాను. సరిపోయిద్ది కూడా. కొంచెం పట్టిద్దేమో అనిపిస్తుంది నాకు. ఇది ఆరబెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత ఈ మొత్తం మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇది కూడా నేను తుడిచేసేస్తాను. మిక్సీకి వేసినప్పుడు చూపిస్తాను. ఇదిగండి కొంచెం ఆరిందండి. ఒక 5 నిమిషాల్లో కానేసాను, ఆరిపోయింది. కొంచెం పసుపు వేస్తానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పసుపు ఇప్పుడు వేస్తే కొంచెం గోరువెచ్చగా ఉంది. అది ఇంకా మగ్గిద్ది బాగా. కలబెట్టుకొని ఇంకా నేను మిక్సీకి వేసి చూపిస్తానండి మీకు. తాలింపుకి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు మా చెట్లోది అట్లా తుంచుకొని కడిగి శుభ్రంగా, ఏం కడగవనిలే కానీ కడిగా. వర్షాలు పడుతున్నాయి కదా, ఫ్రెష్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇది మిక్సీకి వేసి చూపిస్తానండి. కారం కూడా కొంచెం పట్టిద్దేమో అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే, కానీ మనం ఈ మిక్సీకి వేసుకున్నాకే చూసుకోవాలండి. మిక్సీకి తిప్పి నేను మళ్ళీ ఒక దానిలోకి వేసి పెట్టుకుంటా. కొంచెం వేస్తాను, చూసుకొని వేసుకున్నాము. కొద్దిగానే తిరగాలి కదా మళ్ళీ మిక్సీ. ఇది నేను మిక్సీ బట్టి చూపిస్తానండి. ఇదిగండి ఒక ట్రిప్పు వేసాను, ఇంకా ఉంది. ఇది ఇప్పుడు చూశాను, ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా కారం కూడా అవసరం పడదనిపించింది నాకు. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం ఒకదానికి వేసి కలిపి అప్పుడు చూస్తాను. ఇదిగండి మొత్తం మిక్సీ పట్టాను. అయితే ఇప్పుడు ఉప్పు బాగా సరిపోయింది, చింతపండు సరిపోయింది. నేను చెప్పా కదా కారం కొంచెం, ఎందుకంటే కాయలు కూడా చప్పగా అదొక రకంగా ఉన్నాయి. అయితే ఈ గంటె ఉంది కదా, దాంతో ఒక గంటె కారం, అంటే దీంతో ఒక 4 స్పూన్లు కారం పడిందండి. నా కారం ఉప్పు తగ్గట్టుగా నేను వేసుకున్నాను. మీరు కూడా అట్టనే, మీరు కారం తినేవాళ్ళు అయితే, నేను ఎక్కువ కారం వేయను, మోయనంగా ఉంటుంది. తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, మోయనంగా ఉంటుంది. మీరు కూడా అట్ట మీ ఉప్పు కారాలను బట్టి కొంచెం చూసుకోండి. అయితే పక్కా కొలతలు అంటే అదేనండి, 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారము. ఈ గ్లాస్ తోటి ఇవ్వండి, టీ గ్లాస్ చూశారు కదా, ఇవ్వండి. నా వేలు పొడుగున ఉంటుంది గ్లాసు. ఎవరికైనా టీ గ్లాసులు అంటే ఇంచుమించుగా అంతే ఉంటాయి కదా. ఇప్పుడు 1.5 గ్లాసు ఇందాక ఆయిల్ పోసాను. ఇప్పుడు తాలింపుకి కూడా అట్టాగే పోస్తున్నా. చూడండి, 1.5 3 గ్లాసులు, 3 గ్లాసులు నూనె పోసా. ఇదేంటి చూడండి, ఇట్లా ఇంకా మనం తాలింపు పెట్టుకోవటమే. ఇప్పుడు మనం ఇందులో వేసింది ఏంటండి, ఉప్పు, కారము, పసుపు, చింతపండు. పసుపు కంపల్సరీగా వేయాల్సిందే పచ్చడికైనా. కొంచెం ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను వేసాను. ఆయిల్ వచ్చేసి మన కొలతలు అంటే తూకంలో చెప్పలేను, కానీ ఇప్పుడు గ్లాస్ చూసుకున్నారు కాబట్టి గ్లాస్ తోటి మీరు చూసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ తక్కువలైనా ఏం కాదండి.
పచ్చడి కూడా బాగుంటుంది. మరీ తక్కువ ఉండి గట్టిగా ఉంటే కలిపిన తర్వాత చూసుకొని ఇంకొంచెం ఆ బాండీలోనే నూనె వేసి కాగబెట్టి ఆరిపోయిన తర్వాత కలపాలి. అట్లా వేసి కలుపుకోండి. ఇదైతే నాకు సరిపోయిద్దని నేను చెప్తున్నా. నాకు కొలతలు కరెక్ట్గా రాదండి. కొలతల్లోనే చెప్పాను అనుకుంటున్నా, పక్కా కొలతల్లోనే చెప్పాను అనుకుంటున్నా. ఇక నుంచి అండి వీడియోస్ సాయంత్రం పూటే పెడతానండి. 6 నుంచి 8 లోపు ఎప్పుడైనా వస్తాయి. ఒక అరగంట అటో ఇటుగా అందరూ గమనించగలరు. ఓకే అండి. ఇది చూడండి నూనె కాగుతుంది. కరివేపాకు తీసి పెట్టుకుంటా. ఇదండి గింజలన్నీ తీసి పెట్టుకున్నాను. అన్నీ 2 స్పూన్లు వేసుకున్నానండి. ఒక 6 ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది, బాగుంటుంది. మిరపకాయ పడితేనే తాలింపులో బాగా రుచి వస్తుందండి ఏదైనా. కొంతమంది మిరపకాయ వేయరంట, ఎందుకు తీసి పడేస్తారు అని. మేము వేయమండి అని అంటారు. కానీ నాకు ఎందుకో ప్రతి తాలింపులో మిరపకాయ పడితేనే ఎండుమిరపకాయ బాగుంటుందండి. చాలామంది వేస్తారు, కొంతమంది వేయరు. ఇందులో కొంచెం ఇంగువ ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇంగువ లేదు నా దగ్గర. కానీ అంతకుముందు మేమేమి ఇంగువ వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నారు కొంతమంది. ఇవి బాగా వేగాలండి. తాలింపు గింజలు మాత్రం వేగినాక కొంచెం చల్లార్చుకున్నాక కలపాలి. వెంటనే కలపకూడదండి, కొద్దిగైనా చల్లారాలి. బాగా చిట్పాట వేగాలి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా, చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పంపేయండి. పెద్దవాళ్ళకంటే పచ్చళ్ళు పెట్టుకోవటం వచ్చు. కొంతమందికి కొన్ని రకాలుగా పెడుతుంటారండి. నా స్టైల్లో నేను చూపించానండి నేను పెట్టుకునేది. వాళ్ళు బాగుందమ్మా పచ్చడి, నాకు కొంచెం పెట్టి చూపించండి అని అంటే ఇంకా సరే వీడియో చేస్తున్నా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పాపం వాళ్ళు. నాకు ఇప్పుడు కుదిరిందండి. ఇదిగండి ఇట్లా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చూడండి ఇప్పుడు అయిపోయింది. ఇంకా చూడండి చిటపాట అంటున్నాయి. కరివేపాకు ఇప్పుడు వేయనండి, పొయ్యి ఆపిన తర్వాత వేస్తాను. సౌండ్ వినపడుతుందా? అట్లా చిటపాట అన్నప్పుడు పొయ్యి ఆపేసుకుంటే ఇంకా ఆ వేడికి మనం కలబెడుతూ ఉండాలండి. కొంచెం ఆరిందాక కలబెడితే కొద్దిగా మాడకుండా ఒకే చోట ఉండకుండా ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళకి కూడా తెలియదండి, నన్నే చాలామంది అడిగారు. లేదండి కరివేపాకు పొయ్యి ఆపినాక వేసాను. చూసారా సౌండ్? అది ఆరిన తర్వాత చూపిస్తాం. ఇదండి తాలింపు ఇందులోకి వేసేసాను. ఇంక ఇది చల్లారిపోయింది. కలిపేసుకొని ఒక సీసాకి ఎత్తి పెట్టుకుంటే మంచిగా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? చూడండి, ఇది కలిపి చూపిస్తానండి కొంచెం. ఇదిగండి కలిపేసాను, చూడండి ఎలా వచ్చిందో. ఇట్లా కలిపేసుకుంటే సరిపోద్దండి. ఇంకా మనం గాజు సీసాకి తడి లేకుండా చూసుకొని గాజు సీసా పెట్టుకుంటే 4-5 నెలలు 6 నెలలు అయినా మనకి నిల్వ ఉంటుందండి. ఓకే అండి, ఇట్లానే మీరు తయారు చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. మీకు బాగా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, మీరు చెప్పాలి నాకు ఇట్లా తయారు చేసి మీరు కూడా ఇంతే చేస్తారా, లేకపోతే ఇంకా ఏదన్నా మార్పులు చేస్తారా చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ టమాటా పచ్చడి చేయటము. ఓకే అండి, బాయ్.